హాయ్ అండి. ఈరోజు శుక్రవారం కదా, ఇంట్లో రాగి చెంబు అయితే పెట్టుకుంటున్నాను. నేను గుమ్మం దగ్గర కూడా రాగి చెంబు పెడతాను. అలాగే ఇంట్లో ఈశాన్య మూల కూడా రాగి చెంబు అయితే పెడతాను. డైరెక్ట్గా కిందే ముగ్గు వేసి పెట్టేయకుండా ఇలా నేను ఒక రాయి సెట్ చేసుకున్నాను. చెక్క లాంటిది కానీ ఇలా రాయి కానీ సెట్ చేసుకుంటే ఇల్లు తుడిచేటప్పుడు చీపురు తగలకుండా ఉంటుంది. అలాగే అష్టదళ పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి అలంకరించుకున్నాను. ఒక పెద్ద రాగి చెంబు తీసుకొని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత చుట్టూరా గంధం రాసి బొట్లు పెట్టుకున్నాను. అలాగే స్వస్తిక్ కూడా రాశాను దాని మీద. చెంబును అలంకరించుకున్న తర్వాత నిండు బిందె నీళ్లు తెచ్చి చెంబు నిండా వేసుకోవాలి. అలాగే దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అలాగే జవ్వాది పచ్చకర్పూరం రాగి కాయిన్ కూడా ఒకటి వేసి మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకొని ఈశాన్య మూల అయితే పెట్టుకోవాలండి. నేను గుమ్మం దగ్గర కూడా పెడతాను. అలాగే ఈశాన్యం దగ్గర కూడా ఇలా పెడుతూ ఉంటాను. వారానికి ఒక్కసారి అండి, శుక్రవారం పూట ఇలా అలంకరించుకొని పెట్టుకోవాలి. ఈ చెంపాది ముందు రోజే క్లీన్ చేసుకోవాలండి. శుక్రవారం క్లీన్ చేసుకోకూడదు. శుక్రవారం అలంకరించుకోవటం వరకేనండి. అలాగే ఈశాన్య మూల ఇలా పెట్టేసుకున్నాను. ఆ స్వస్తిక్ అనేది బయటికి కనిపించేలా పెట్టుకున్నాను. అలాగే గుమ్మం దగ్గర కూడా రాగి చెంబు పెట్టుకొని ఇలా గుమ్మాన్ని అయితే ఇలా అలంకరించుకున్నానండి. అలాగే ఈరోజు అయితే నేను ఉప్పు దీపాన్ని అయితే పెట్టాను దేవుడి మూల. తాబేళ్ళని కూడా అలంకరించుకున్నాను. చూస్తున్నారు కదా, ఈరోజు ఉప్పు దీపాన్ని కూడా పెట్టాను. శుక్రవారం ఉప్పు దీపాన్ని అయితే ఇంట్లో పెడతానండి.